మోహన్ టీవీకి స్వాగతం. 2024వ సంవత్సరం కన్యా రాశి ఫలితములు. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదములు. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యత 5, అవమానం 2. మీకు ఈ సంవత్సరమంతా గురుడు రజతమూర్తిగా ఏప్రిల్ 30 వరకు అష్టమంలోను, తదనంతర సంవత్సరమున భాగ్యమంతు సంచరించును. శని షష్టమందు సంవత్సరమంతా తామరమూర్తిగాను, రాహుకేతువులు 7, 1 రాసులందు సంవత్సరమంతా రజతమూర్తులుగాను సంచరించును. వేద గోచరంచే గురుడు 2024వ సంవత్సరం జూన్ నెల 12వ తేదీ నుండి ఆగస్టు 20వ తేదీ వరకు, తిరిగి నవంబర్ 27వ తేదీ నుండి ఆ సంవత్సరమంతా శుభమే. శని రాహుకేతువులు సంవత్సరమంతా శుభంగానే ఉన్నారు. గ్రహ సంచారములు సాముదాయికంగా సామాన్య ఫలితాలను ఇచ్చేవిగా ఉన్నాయి. వ్యక్తిగత జాతక పరిశీలనను తప్పనిసరి చేసుకోండి. ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకోకండి. ప్రయత్నములతో పనులను పూర్తి చేసుకోవాల్సి వస్తుంది. ఇష్టత లేకపోయినా కర్తవ్యములను అంకితమివ్వాల్సి ఉంటుంది. డబ్బు వస్తువుల విషయకంగా ఇతరుల చేతిలో మోసపోవలసి రావచ్చును. సంఘమున గౌరవములకై యోచించకుండడం మంచిది. విద్యార్థులు నిరుత్సాహానికి, చెడు అలవాట్లకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండడం, టార్గెట్ విధానాలను పాటించుకోవడం మంచిది. స్థిరాస్తుల క్రయ విక్రయములకు దూరంగానే ఉండండి. వ్యాపార విస్తరణలకు, అదనపు వృత్తులు చేపట్టుటకు ఆలోచనలు తప్పనిసరి చేసుకోవాలి. రైతులకు సామాన్య ఫలితాలుంటాయి. నూతన వ్యవసాయ మార్గములపై దృష్టి పెట్టగలరు. ఏప్రిల్ నెలకొచ్చేసరికి 13 నుండి రవి, 23 నుండి కుజుడు, గురు రాహు కేతువులు నెలంతా ప్రతికూలురు. అంకిత భావంతో వ్యవహరించుకోవాలి. శ్రమకు తగిన లాభములు చూడలేకపోతారు. ఖర్చులైతే ఆదాయాన్ని మించుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారములందు తొందరతో కూడిన నిర్ణయాలు ఉండకుండా జాగ్రత్తలు అవసరం. మే నెల, ఈ నెలలో కూడా గ్రహ సంచారములు ప్రతికూలంగా ఉన్నాయి. అంతంత మాత్రపు గౌరవ మర్యాదలచే ఒత్తిడి, ఆత్మ న్యూన్యతలకు గురికాబడు సూచనలు కలవు. ప్రతి పనిలోనూ సహనంగా వ్యవహరించుకోవాలి. అనారోగ్య భావనలు చికాకు పరచగలవు. విద్యార్థులకు ఆందోళన వంటివి ఎక్కువగా ఉంటాయి. స్థానం వలన వార్తలు కొందరికి ఉంటాయి. జూన్ నెల 12 నుండి శుక్ర సంచారం, 14 నుండి రవి సంచారం నెలంతా శని బుధ సంచారములు బాగానే ఉన్నాయి. అవసరాలకు సమర్థించుకోగలుగుతారు. క్రమంగా అధికారులను మెప్పించగలుగుతారు. కుటుంబమున అన్యోన్యతలు ఏర్పడగలవు. మాసాంతమున ఉపాధి అవకాశాలు సిద్ధించగలవు. రుణ సమస్యలను పెరగనీయకండి. జూలై నెల గ్రహ సంచారముల్లో రవి, బుధ, శుక్ర సంచార బలము పెరుగుతుండటం వల్ల ఆరోగ్య, ఆర్థికములందు జాగ్రత్తలు తప్పనిసరిగా చేసుకుంటూ ప్రయత్నాలు వేగవంతం చేయండి. కుటుంబ సభ్యుల సహకారములు ఉంటాయి. ప్రయాణములకు, పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. బంధుమిత్రుల సహాయములను తీసుకుంటారు. మానసికంగా ధైర్యంగా వ్యవహరించుకోగలుగుతారు. ఆగస్టు నెల 16 నుండి వ్యయమందు రవి సంచారం, 26వ దశమ కుజ సంచారం వంటి శుభాశుభములచే మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఉత్సాహములు, వృత్తి, ఉద్యోగములందు అంకిత భావాలతో సాగటం ఎంతో మంచిది. మనోధైర్యములు అవసరం. రుణ బాధలు ఏర్పడుతున్నా విందులు, శుభకార్యాలు నిర్వహించగలుగుతారు. సెప్టెంబర్ నెల గ్రహ సంచారముల 3 2 వంతులు అనుకూలము. పనులు వేగవంతం అవగలవు. ఖర్చులను సమర్థించుకున్నట్లుగా ఆదాయాలుంటాయి. బంధుమిత్ర వర్గం నుండి సహకారములు ఏర్పరచుకోగలుగుతారు. శుభకార్య యత్నాలు అనుకూలిస్తాయి. మనోధైర్యం ఎంతో అవసరం. అక్టోబర్ నెల కుజ సంచార అనుకూలత పెరుగుతూ ఉండడం వల్ల క్రమంగా అన్నింటా మంచి మార్పులు చూస్తారు. అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. నూతనమైన వస్తు వాహనాలను ఏర్పరచుకుంటారు. పుణ్య కార్య ఆసక్తి ఏర్పడగలదు. వృత్తి, వ్యాపార, ఉద్యోగములందు ఉత్సాహములు ఏర్పడతాయి. రావలసినవి వసూళ్లు అవగలవు. నవంబర్ నెల 6 నుండి చతుర్థ శుక్రుడు, 16 నుండి తృతీయ రవి, లాభ కుజ సంచారములు ప్రయోజనమిస్తాయి. మానసికంగా ధైర్యంగా వ్యవహరించుకోగలిగితే అన్నింటా విజయాలు పొందుతారు. మీ మాటకు ఇంట బయట గుర్తింపులు ఏర్పడగలవు. అకాల భోజన విరామాదులు ఏర్పడకుండా జాగ్రత్తలు అవసరం. వ్యక్తిగతములందు అభివృద్ధి నేర్పరచుకోగలరు. నిరుద్యోగులకు శుభవార్తలుంటాయి. డిసెంబర్ నెల శని, గురు, శుక్ర, కుజ సంచారములు నెలంతా 15 వరకు. రవి అనుకూలం వలన కొన్ని చికాకులుంటున్న బంధుమిత్రుల సౌఖ్యములు ఉండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుచుండడం వల్ల ఉత్సాహంగా వ్యవహరించుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారమునందు సంతృప్తిని నేర్పరచుకోగలుగుతారు. గత సమస్యలకు పరిష్కారాలు పొందుతారు. భూ, గృహ వసతులు వంటివి ఏర్పడతాయి. జనవరి నెల మిశ్రమ ప్రయోజనాలుంటాయి. కొన్నిట ఆసక్తికరంగా వ్యవహరించుకోలేకపోతారు. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. పని ఒత్తిడి ఉండగలదు. కుటుంబమున ఏకవాక్యతలుంటాయి. విద్యార్థులు ప్రయత్న లోపములు ఉండకుండా జాగ్రత్తలు పాటించుకోవాలి. అనారోగ్య భావనకు ముందు జాగ్రత్తలు చాలా అవసరం. ఫిబ్రవరి నెల
12 నుండి రవి ప్రయోజనములు ఇవ్వగలడు. గత సమస్యలకు పరిష్కారాలు వెతకగలరు. ఇంట బయట మంచి గుర్తింపును ఏర్పరచుకుంటారు. రుణ, రోగ, శత్రు భావముల నుండి విముక్తిని పొందుతారు. ఆరోగ్యమందు మంచి మార్పులు చూడగలరు. నిర్మాణపు పనులను చేపట్టుకోగలరు. ఇతరుల విషయములకు దూరంగా ఉండటం చాలా మంచిది. మార్చి నెల గ్రహ సంచారం ఈ నెలలో ప్రతికూలములను ఏర్పరిచేవిగా ఉన్నాయి. తరచుగా ప్రయాణములు చేయవలసి రావట, చేపట్టుకున్న కొన్ని పనులకు ఆటంకాలు, కుటుంబమున ఎవరి తీరు వారిదిగా ఉండడం, ఖర్చులను మితిమీరి చేయవలసి రావడం వంటివి ఉంటాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నములందు నిరాశలు ఏర్పరచుకోకుండా ముందుకు సాగాలి. ఇక ఉత్తర ఫల్గుని నక్షత్ర వారులకు గురుడు సంవత్సరమంతా పాపిగాను, శనికేతువులు సంవత్సరమంతా శుభంగాను ఉంటారు. జూలై 7 నుండి రాహువు శుభంగాను, ద్వితీయార్థమున ప్రయోజనాలు పొందుతారు. కుటుంబ పెద్దల ఆశీర్వాదం ఉంటుంది. శివ, దుర్గా కవచ పారాయణములు వీరు చేస్తే ఎంతో ప్రయోజనాలిస్తాయి. ఇక హస్త నక్షత్రం వాళ్లకు సంవత్సరమంతా గురుడు పాపిగాను, సంవత్సరమంతా శని, కేతువులు శుభులుగాను ఉంటారు. జూలై 7 నుండి 16 మార్చి వరకు రాహు పాపిగాను, రాబడికి మించిన ఖర్చులు, కుటుంబ వ్యక్తులచే ఇబ్బందులు కలుగుతుంటాయి. పరిష్కారం పొందలేని ఇబ్బందులుంటాయి. నవగ్రహ ఆరాధన, కాలభైరవాష్టక పారాయణం వీరు చేయడం ఎంతో మంచిది. ఇక చిత్రా నక్షత్రం వాళ్లకు ఆగస్టు 20వ తేదీ నుండి 27 నవంబర్ వరకు గురుడు శుభంగా ఉన్నాడు. 2 అక్టోబర్ నుంచి 27 డిసెంబర్ వరకు శని శుభంగాను, 16 మార్చి వరకు రాహువు శుభంగాను, సంవత్సరమంతా కేతువు శుభంగాను ఉన్నారు. ఆర్థిక నిర్ణయాలందు తప్పులు దొల్లగలవు. పెద్దల సహకారంలో ఉండేటట్లుగా జాగ్రత్తలు తీసుకోండి. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నిత్యం వీరు దుర్గా ఆరాధనలు తప్పనిసరిగా చేసుకోవడం చాలా మంచిది. పిడపర్తి వారి గంటల పంచాంగాలు రిలీజ్ అయినవి. అన్ని షాపులలో అమ్మబడుచున్నవి. ఆన్లైన్ లో ఆర్డర్ చెయ్యగోరువారు మోహన్ పబ్లికేషన్స్ వారి దేవుళ్ళు.com లో ఆర్డర్ చేసి తీసుకొనవచ్చును. డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వబడినది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోహన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదములు.